ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటగతిని తాకుతోంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హోటల్ మూతపడే పరిస్థితి నెలకొంది. మరి ఈ ప్రభావం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది? జిల్లాలో గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉంది? నిత్యం గ్యాస్ వాడే గృహిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటిపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు పరిశ్రమలో కూడా పూర్తి స్థాయిలో కూడా సంక్షోభానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇది భారతదేశం మీద కూడా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఎల్పిజి గ్యాస్ లేకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా హోటల్ కూడా మూసివేయటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాలో ఈ ప్రభావం ఏ విధంగా ఉంది అన్న విషయాలు తెలియజేయడానికి మనతో పాటు జేసీ మొగలి వెంకటేశ్వర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాల్సి అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంతమంది అపోహలకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏదైతే మనకి ఎల్పిజి సంబంధించినటువంటి క్రైసిస్ ఉందని చెప్పుకోవడం జరుగుతూ ఉంది పబ్లిక్. వాస్తవంగా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు. ఎందుకంటే మేము ఈరోజు కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత కంపెనీస్ ఏవైతే ఐఓసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి వీళ్ళతో డిస్కస్ చేశాము. ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ పొజిషన్ ఇప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కానివ్వండి, వాళ్ళకి రిసీవ్డ్ స్టాక్ ఏదైతే ఉందో దానికి, అలాగే బుకింగ్స్కి, డెలివరీస్కి సంబంధించి వెరిఫై చేస్తే ఎక్కడ కూడా మనకి ఇబ్బందికరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఇప్పటికీ స్టాకు లోడ్స్ వస్తూ ఉన్నాయి, డెలివరీస్ కూడా అవుతూ ఉన్నాయి. కాకపోతే కొంత ప్రచారం వల్ల కానీ ఏదైనా కానీ పబ్లిక్ కొంత ఆందోళన అయితే చెందుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కానీ ఎలాంటి ఆందోళన చెందుతుందని చెప్పి ముందుగా మనం ప్రెస్ కూడా ఇచ్చాము, ఆల్రెడీ 2-3 రోజుల క్రితం బ్యాక్ కూడా ఇచ్చాము. ఇప్పుడున్న సినారియో బట్టి చూస్తే ఎక్కడ ఎలాంటి డొమెస్టిక్ అయితే ప్రాబ్లం లేదు. అది డీలర్స్ కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు డెలివరీస్ సాఫీగా ఇస్తున్నారు. కాకుంటే ఏంటంటే వాళ్ళకి ఈ డెలివరీ ఇచ్చినప్పుడు ఇది వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ విషయంలో టెక్నికల్గా కొంత ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. అది కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఈ బుకింగ్స్ చేసుకోవడం వల్ల కొంత సిస్టమ్ అది సర్వర్లో కొంత ఇష్యూస్ అనేది వస్తాయని రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు. కాబట్టి గ్యాస్ డెలివరీ విషయంలో అయితే మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు మన జిల్లాలో ముఖ్యంగా. అదేవిధంగా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా సాఫీగానే చేస్తున్నామని చెప్పడం జరిగింది కంపెనీ వాళ్ళు. అదేవిధంగా మన హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, తర్వాత మనకి ఇన్స్టిట్యూషన్లు ఏవైతే ఎడ్యుకేషన్ అంటే మనకి అంగన్వాడీ సంబంధించి కానీ వీళ్ళకి కూడా సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో. వాళ్ళు కూడా గ్యాస్ విషయంలో మాకు ఎలాంటి అవంతరాలు ఏమి లేవని చెప్పారు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే మన జిల్లాలో గ్యాస్ డొమెస్టిక్ సంబంధించిన ఇష్యూస్ అయితే ఏం లేవు. కాకపోతే కమర్షియల్గా అయితే ఒక 3-4 డేస్ నుంచి మనకి సప్లై అనేది రాకుండా ఆపేశారని చెప్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలను బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు రీచ్ చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడి నుంచి మాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు ప్రస్తుతానికి. 2-3 రోజుల్లో ఇది జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎల్పిజి గ్యాస్లు ఎంతవరకు నిల్వలో ఉన్నాయి? మనకి యాక్చువల్గా ఏంటంటే కనెక్షన్స్ వచ్చేసి 8,41,000 దాకా కనెక్షన్స్ ఉన్నాయి. ఇక స్టాక్స్ అంటే మనకి దాదాపుగా 70,000 దాకా బ్యాలెన్స్ ఉన్నాయి మనకి. అయితే వాటితో పాటుగా ప్రతిరోజు కూడా మనకి లోడ్స్ వస్తూ ఉంటాయి. అంటే దీంట్లో లోడ్స్ 2 రకాలుగా ఉన్నాయి. 524 సిలిండర్స్ వచ్చేది ఒక లోడ్ ఉంటుంది, 324 అంతా ఒక లోడ్ ఉంటుంది. అంటే పెద్ద వెహికల్స్, చిన్న వెహికల్స్ ఉంటాయి. అట్లా వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్స్ బట్టి వాళ్ళకి డెలివరీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా వస్తూ దీనికి యాడ్ అవుతుంటాయి. మళ్ళీ ఒక పక్క డెలివరీ ఇస్తుంటారు. అంటే డెలివరీ అనేది మనకు ప్రతిరోజు ఉంటాయి. కానీ డెలివరీ చేసుకున్న దాన్ని బట్టి 45 డేస్ ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి రోజుకి కొన్ని ఏవైతే మనకు ఆ డేట్ వస్తుందో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటారు. ఆ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ అనేది లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ కానీ అదేవిధంగా అధిక ధరలు అమ్మే వారి మీద చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? డీలర్స్ కూడా చెప్పాము అందరికీ, ఎవరు కూడా రేట్ ఎక్కువగా కలెక్ట్ చేయకూడదు పబ్లిక్ నుంచి చెప్పడం జరిగింది క్లియర్గా. అదే డెలివరీ బాయ్స్ కూడా ఎక్సెస్ తీసుకుంటున్న కంప్లైంట్స్ ఉన్నాయి, అది కూడా తీసుకోకూడదని చెప్పాము. ముఖ్యంగా డీలర్స్ కూడా మీరు ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ కానీ డైవర్షన్ కానీ చేయదని చెప్పాము. అలాంటి చేస్తే మాత్రం 60 కేసులు పెట్టేసి మేము యాక్షన్ తీసుకుంటామని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఆల్రెడీ మేము టీమ్స్ కూడా వేసాం. డివిజన్ లెవెల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కూడా పెట్టాము. వాళ్ళు వర్క్ చేస్తారు. అదేవిధంగా మండలాల్లో వచ్చేసి సివిల్ సప్లైస్ డీటీసీ ఉన్నారు మనకి. ఆ డీటీసీ కూడా రెగ్యులర్గా ఇది మానిటర్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయమని చెప్పాము. ఏదైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం మా దృష్టికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం వీఆర్ఎస్ని పెట్టాం. ఇప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక వీఆర్ని అపాయింట్ చేసాం. ఒక కానిస్టేబుల్ అపాయింట్ చేయమని చెప్పేసి ఎస్పీ గారికి కూడా మేము అడ్రస్ చేస్తున్నాము. కాబట్టి అన్ని రకాలుగా
మన పబ్లిక్ ఇబ్బంది లేకుండా గ్యాస్ సాఫీగా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది వాళ్ళు గట్టిగా చెప్పడం కూడా జరిగింది ఈరోజు మీటింగ్ సందర్భంగా. కాబట్టి మన గ్యాస్ సరఫరాలో పబ్లిక్కి ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్యాస్ ఉపయోగంలో గృహిణులకు మీరు పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు మహిళలు అంటే వాళ్ళు ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకుంటారు. జనరల్గా ఎక్సెస్గా మనకి అవసరం లేకుండా దీన్ని అన్వేస్ట్ చేసేదానికైతే అవకాశం ఉండదు. జనరల్గా మనకి ఏది కావాలో అది ప్రిపేర్ చేసుకోవడానికి వాడతాం. జనరల్గా అడిషనల్గా దీనికి ఉండదు. కాకపోతే కొన్ని అంటే మనకి ఏదైతే మ్యాక్సిమం అవసరం చేసుకోవాలి తప్పదు. ఏదైనా అన్నెసెసరీగా మాత్రం అది వేస్ట్ చేయకుండా పొదుపు పాటిస్తే ఈ క్రైసిస్లో కొంత మనకి అంటే ఎక్కువ రోజులు ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది. అయినా కూడా 2-3 రోజులు ఇష్యూ కూడా ఇది సెటిల్ అయితే చెప్తున్నారు కొంతవరకు మనకు ఉన్న సమాచారం మేరకు. కాబట్టి మీరు పొదుపుగా వాడుకుంటే ఇంకా అందరికీ ఇబ్బంది లేకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పొదుపు కడుకోమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ విషయంలో కూడా ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి జేసీ మొదలు వెంకటేశ్వర్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా బ్లాక్ మార్కెట్లు అమ్మితే కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి జేసీ వివరించినటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.